పొద్దున్నే మోషన్ రావట్లేదని కొందరైతే, మరికొందరు 5-6 టైమ్స్ డైలీ వెళ్ళాల్సొస్తుంది అంటారు. అసలేంటిది? హాయ్! నా పేరు డాక్టర్ వంశీకృష్ణ. కాన్‌స్టిపేషన్‌తో ఇబ్బంది పడే వాళ్ళు కొందరైతే, డైలీ 5-6 టైమ్స్ మోషన్ వెళ్ళాల్సొచ్చే వాళ్ళు ఇంకొందరు. అసలేంటి ఈ ప్రాబ్లమ్? మోషన్ తినగానే వస్తుందని కొందరైతే, తిన్నది తిన్నట్టుగానే వచ్చేస్తుందని ఇంకొందరు. దీన్నే ఐబీఎస్ అంటాం. ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్. దీంట్లో 2 రకాలు ఉంటాయి. ఐబీఎస్-సి అండ్ ఐబీఎస్-డి. ఐబీఎస్-సి అంటే కాన్‌స్టిపేషన్, ఐబీఎస్-డి డయేరియా. ఒకరికేమో మోషన్ రాదు, మరొకరికేమో డైలీ మోషన్ ఎప్పుడొస్తుంది అని టెన్షన్. ఈ 2 మాత్రమే కాకుండా ఈ 2 కలిపి ఉండేవాళ్ళు కూడా ఉంటారు. దాన్నే ఐబీఎస్-ఎం అంటాం. మిక్స్డ్ కండిషన్. అదంతా ఓకే. అసలు ఈ ప్రాబ్లమ్ ఎందుకొస్తుంది? స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ, హార్మోనల్ చేంజెస్, గట్ అండ్ బ్రెయిన్ డిస్‌ఫంక్షన్ అండ్ ఈవెన్ ఇంప్రాపర్ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల ఈ ప్రాబ్లమ్ అనేది వస్తుంది. ఇది రాకుండా ఏం చేయాలని ఆలోచిస్తున్నారా? లో ఫుడ్ మ్యాప్ డైట్ ఫాలో అవ్వడం, స్ట్రెస్ మేనేజ్మెంట్ చేసుకోవడం, హైడ్రేటెడ్‌గా ఉండడం, రెగ్యులర్‌గా ఎక్సర్సైజ్ చేయడం, ఆయిలీ ఫుడ్, స్పైసీ ఫుడ్, ఫ్రైడ్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ లాంటివి అవాయిడ్ చేసుకోవడం. మరి ఈ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు ఏం చేయాలి? గ్లోబల్ హోమియో కేర్‌ని సంప్రదించండి. హోమియోపతిలో నక్స్ వామికా, లైకోపోడియం, అర్జెంటమ్ నైట్రికమ్, కోలోసిన్ లాంటి మెడిసిన్స్ మీ మూలాన్ని తగ్గించి మీ ఐబీఎస్ ప్రాబ్లమ్‌ని దూరం చేస్తాయి.